తాము బియ్యం కొనాల్సిన అవసరం లేదని జపాన్ మంత్రి టకు ఏటో చేసిన వ్యాఖ్యలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అయితే మాకు సరిపడా బియ్యం బహుమతుల రూపంలో వస్తుండటంతో తాము ఎప్పుడూ బియ్యం కొనలేదని ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో ఆయన నోరు జారారు. ఆహార పదార్థాల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో ఈ వ్యాఖ్యలు ప్రజల్లో ఆగ్రహానికి దారితీశాయి. వెంటనే రాజీనామా చెయ్యండంటూ పలువురు కామెంట్లు పెట్టారు. ఈ సమయంలో ఆయన మీడియా ఎదుట వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. జనాలను చూసి అలా నోరు జారినందుకు క్షమాపణలు చెప్పారు. బియ్యం కొనలేదని నేను చెప్పిన మాటలకు నా భార్య ఫోన్ చేసి తిట్టిందని అన్నారు. మనం ఇద్దరమే కాబట్టి ఇంట్లో కావాల్సినంత బియ్యం ఉన్నాయని, ఎప్పుడైనా బియ్యం అయిపోతే బయటకు వెళ్లి కొనుక్కోవాల్సిందేనని చెప్పిందని జపాన్ మంత్రి పేర్కొన్నారు. అయితే ఆయన రాజీనామా చేయాలంటూ వస్తోన్న డిమాండ్లకు మాత్రం సమాధానం ఇవ్వలేదు. కాగా జూలైలో జపాన్లో ఎగువ సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలకు వచ్చిన స్పందన చూస్తుంటే బియ్యం అక్కడ కీలకాంశమని అర్థమవుతోంది. మరోవైపు ఒపీనియన్ పోల్స్లో అధికారంలో ఉన్న లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి మద్దతు 27.4% మాత్రమే ఉంది. పెరుగుతోన్న బియ్యం ధరలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రతి 10 మందిలో 9 మంది అసంతృప్తితో ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.